भगवान श्री वीरभद्रस्वादा बिमा पुष्पमालां समर्पयामि या परमेरिया श्रीमान देवता पसनुड गोत्रोद्भवस्य बंडी संजय नाम दीक्षा राजो राष्ट्र ग्रामे जमानाचार्य अर्चक वाचक परिचारिकादीनां सर्वे जना स्विग्नो वयंतजं लोक कल्याणार्थं भद्रकाल समेत वीरभद्रेश्वर स्वामी निदाब्रीक्षदं నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఆలోచనతోని ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి సేవలు ఏ విధంగా అవసరం, దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసిండు, ఈ దేశాన్ని ఏ విధంగా రక్షించే ప్రయత్నం చేసిండు, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా అభివృద్ధి నిధులు ఇచ్చారు, వాటి గ్రామానికి కానీ అసెంబ్లీ వారిగా మండలాల వారిగా ఎలాంటి నిధులు మేము ఇచ్చామని చెప్పి విషయంలో ఇచ్చిన హామీలను నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ విధంగా నెరవేర్చింది అన్నటువంటి విషయాన్ని ప్రజలకు వివరిస్తూ నేను పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన తర్వాత కూడా ఎన్ని నిధులు తీసుకొస్తామన్న విషయంలో అభివృద్ధి విషయంలో ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు వివరించి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఒక విజ్ఞప్తిని వారికి అందించడానికి ప్రజాహిత యాత్రను ప్రారంభించడం జరిగింది. సిరిసిల్ల వేములవాడలో ఉస్మానాబాద్లో మొన్న ప్రారంభించడం, ఈరోజు ఉస్మానాబాద్ ముగియబోతున్నాం. ఉస్మానాబాద్ నియోజకవర్గం ఈరోజు భీమదేవరపల్లి, ఎల్గతుర్తి ఈ రెండు మండలాల్లో ఈరోజు ఈ పాదయాత్ర కొనసాగబోతున్నది. ఎక్కడ పోయినా కూడా విశేష స్పందన వస్తున్నది. రాత్రనక పగలనక అర్ధరాత్రి 12-11:30 కూడా ప్రజలు వేచి చూస్తున్నారు, ప్రజలు స్వాగతిస్తున్నారు, సన్మానం చేస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. నరేంద్ర మోడీ గారిని ఎట్టి పరిస్థితుల్లో ప్రధానమంత్రి చేయాల్సిందే. నరేంద్ర మోడీ గారు లేనటువంటి దేశాన్ని, ప్రధానమంత్రిగా లేని దేశాన్ని ఊహించుకోలేమని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు. ప్రజల ఆశీర్వాదం వరకు